వెల్కమ్ బ్యాక్ టు సాక్షి స్పెషల్ డ్రైవ్ ఎట్ 8:30 PM. ఏపీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ సేవలో తరిస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం విపక్షాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ తన నిఘా బృందాలను దుర్వినియోగం చేస్తున్నది. విపక్షంలో ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏ నేతల మధ్య ఏ పంచాయతీలున్నాయి, వారిలో ఎవరిని పాలకపక్షం వైపు ఆకర్షించవచ్చు, అందుకోసం ఏమేం చేయాలి వంటి వివరాల్ని తమ వేగుల ద్వారా సేకరించి టీడీపీ బాస్లకు అందించడం, ఆ బాస్ల ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టడం ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతగా మారిపోయింది. ఏపీ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తున్న పక్కా రాజకీయ భాగోత్వం ఇప్పుడు బట్టబయలైంది. పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్న ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో లోలోన జరుగుతున్న పొలిటికల్ సర్వీస్ బట్టబయలైంది. అసలు ఏం బయటపడింది ఒకసారి మా కరస్పాండెంట్ ఇస్మాయిల్ని అడిగి తెలుసుకుందాం. న్యూస్ రూమ్లో ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి, ఏమిటిది? మీరు జర్నలిజంలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మీరు చాలాసార్లు చూస్తుంటారు. నిజంగానే ఇంటెలిజెన్స్లో రెండు విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించినటువంటి సమాచారం, అంటే శాంతి భద్రతకు సంబంధించినటువంటి సమాచారం సేకరించేందుకు ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. అదేవిధంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సెన్స్ ఎక్కడెక్కడ రాజకీయ పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి, ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎటువంటి పోరాటాలకు ప్రభుత్వం మీద చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది సాధారణంగా ప్రెస్ మీట్ల దగ్గర ఎక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని మనం చూస్తుంటాం. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఎటువంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేస్తుందో కొన్ని పత్రాలు మనకు బయటపడ్డాయి. ఆ పత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ స్క్రీన్లో చాలా స్పష్టంగా చూడొచ్చు ఎక్కడెక్కడ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన, ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలకు ఏమేమి బలాలు ఉన్నాయి, ఏమేమి బలహీనతలు ఉన్నాయి. నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కళ్యాణ దుర్గానికి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్ ఉన్నారు, ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, బలాలు ఏంటివి, అక్కడెక్కడ ఏ పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కు మద్దతు తెలుపుతారు, ఎవరెవరు ఆయనకు యాంటీగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చాలా ఇది అనంతపురము, ప్రతి జిల్లా నుంచి ఇటువంటి నివేదికలు ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్కి వెళ్తున్నాయి. మనం దానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇందులో స్పష్టంగా నేను కొన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అనంతపురంకి సంబంధించినటువంటి ఒకసారి రిపోర్ట్ చూస్తే, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు అక్కడ ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఎవరెవరు వైఎస్ఆర్సీపీలో ఆయనను సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎవరెవరిని బయటికి తీసుకొస్తే ఆయనకు యాంటీగా పనిచేస్తారు అనేటువంటి ఒక రిపోర్టు అక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్కు పంపించడం జరిగింది. ఇక ఉరవకొండలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. విశ్వేశ్వర రెడ్డికి ఉన్నటువంటి బలాలేంటి, ఏ విలేజ్లో ఏ మండలాల్లో ఆయనకు సపోర్టివ్గా పనిచేసేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, ఆయన పైన ఎవరికైనా అక్కడ ఉన్నటువంటి లీడర్స్లో లేకుంటే వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరికైనా ఆయన మీద కోపం ఉందా, ఇవన్నీ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఎవరెవరిని పిక్ చేయడం ద్వారా, రాజకీయంగా ఎవరెవరిని బయటికి తీసుకురావడం ద్వారా, పొలిటికల్గా బయటికి తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాన్ని సపోర్టేట్ చేయొచ్చు, ప్రతిపక్షాన్ని ఒక విధంగా ఓడించవచ్చు అనేటువంటిది ఈ మొత్తం రిపోర్ట్స్లో ఉంది. చాలా వరకు ప్రతి జిల్లాకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి చూస్తే, ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా అక్కడ ఎవరైనా ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఇంకెవరైనా ఉన్నారా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా ఎమ్మెల్యే టికెట్ ఆశించారా, వాళ్ళు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ బేస్ ఏంటిది, ఒకవేళ వాళ్ళను బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా, వాళ్ళను ఎక్కడైనా ప్రలోభ పెడితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కు యాంటీగా పనిచేస్తారు. ఇటువంటి చాలా అంశాలను క్రోడీకరిస్తూ డైరెక్ట్గా ఒక రిపోర్టు ఇంటెలిజెన్స్ చీఫ్కు పంపించడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక విభాగంగా, యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్లో ప్రభుత్వానికి ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి ఏమైనా సమస్య రాబోతుందా, లేకుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా, ఇటువంటి అంశాలను సేకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పాలసీస్ కావచ్చు, ఈ పాలసీస్ మీద పొలిటికల్ పార్టీస్ ఏమనుకుంటున్నాయి, గ్రౌండ్ లోపల జనాలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం పైన ఎటువంటి ఒపీనియన్ ఉంది, ఇటువంటి అంశాలను, అది కూడా ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద ఈ డిపార్ట్మెంట్ పనిచేయాలి. కానీ అది కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే లాభం చేకూరేటువంటి అవకాశం ఉందో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలో దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ జరిగింది. ప్రతి జిల్లా నుంచి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్
సార్ ఈ నెల అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు కూడా పూర్తిగా ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తున్నాయి. ఇది పొలిటికల్ ఇంటెలిజెన్స్ కాదు, కేవలం ఒక పార్టీకి సంబంధించి లాభం చేకూర్చేందుకు జరుగుతున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్గా ఈ పేపర్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి జిల్లా నుంచి, అది చిత్తూరుకు సంబంధించి కూడా చాలా పేపర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరెవరు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది, వాళ్ళలో ఎవరు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరిని ట్యాప్ చేసేటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇటువంటి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. నిజంగానే ఇటువంటి రిపోర్ట్ ఇచ్చేటువంటి సమయంలో ఇటువంటి రిపోర్ట్ ఎందుకు అవసరం? ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక విభాగం ఇటువంటిది తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సాకుగా చూసుకొని గతంలో కూడా మనం ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాన్ని చూసాం. చాలామంది ఎప్పుడైతే తన ఎమ్మెల్యేలుగా ఉండి ఇతర టీడీపీకి వెళ్ళారో వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా చాలా రోజులుగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రాష్ట్రపతికి కావచ్చు, అదేవిధంగా గవర్నర్కు ప్రతి ఒక్కరికి కూడా మెమరాండం ఇస్తుంది. వైఎస్ఆర్సీపీ తరఫున నాయకులు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ పూర్తిగా ఒక పార్టీకి అంటే ప్రభుత్వంలో పార్టీకి టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నాయి. ఎస్ ఇస్మాయిల్, మీరు హోల్డ్లో ఉండండి. నేను ఒకసారి విజయవాడ సతీష్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తానంటే ప్రజల డబ్బు జీతాలుగా తీసుకుంటున్న పోలీసులు చేయాల్సిన పని మానేసి రాజకీయపరమైన పనులు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఒక రిపోర్ట్ ఉన్నది. ఇది ఇంటెలిజెన్స్ డిఎస్పీ ఒకతను ఒక జిల్లా నుంచి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి పంపిన నివేదిక. ఏ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తారు, ఆ జిల్లాలో ఏ ప్రాంతంలో రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎవరు, మనం తెచ్చుకోగలిగిన వాళ్ళు ఎవరు, ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. దీని గురించి మనం ఒకసారి సతీష్తో కూడా మాట్లాడదాం అమరావతి నుంచి. సతీష్ చెప్పండి. హలో సతీష్, క్యాన్ యూ హియర్ మీ? ఖచ్చితంగా అమర్ గారు, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎస్ అమర్ గారు ఖచ్చితంగా చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగనటువంటి విధంగా ఇంటెలిజెన్స్ తన కార్యకలాపాలు ఇప్పుడు నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని ఒక్కొక్క ఆధారం బయటకు వస్తూనే ఉంది. మనం నిన్న ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు పాత్ర పైన బొద్ద వెంకన్న వీడియో కూడా మనం బయట పెట్టాం. అదేవిధంగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఏ విధంగా ఏబి వెంకటేశ్వరరావు చురుగ్గా ఉన్నారు అంశాన్ని బయట. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్ చాలా కీలకమైంది. వాస్తవానికి ఎక్కడైనా సరే అటు కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ 2-3 రకాల ప్రధానమైన విధులు నిర్వహిస్తారు. ఒకటి భద్రత సంబంధించిన అంశాలు, రెండోది ప్రభుత్వ పథకాలపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాలు చూడాలి. కానీ ఇక్కడ పూర్తిగా ఉల్టా వ్యవహారం సాగుతుందని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మధ్య విభేదాలు ఏమున్నాయి, ఏ నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బయటికి తీసుకొస్తే తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుంది, ఏ నాయకుడిని లేదా అభ్యర్థిత్వాన్ని తీసుకురావాలా, లేదంటే ఇంకా ఏమైనా పదవి ఇస్తే అతను గౌరవించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా అంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీ చేసుకునేటువంటి పనిని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీ కోసం అని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వం ప్రజలు చెల్లించే పన్నుల నుండి జీతాలు తీసుకుంటున్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగంతో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి ఏపీ వెంకటేశ్వరరావు పనితీరు పైన. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుండి అనేక పరిణామాల్లో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పటికే దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆధారాలను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని ఈసీకి కంప్లైంట్ చేసింది. అంతేకాక మరోవైపు హైకోర్టులో కూడా కేసు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇంత తీవ్ర దుమారం వివాదాస్పదమైనటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే సాధారణంగా ఇది ఒక్కరోజు జరిగినటువంటి ప్రక్రియ కాదు, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కాదా. 6-7 నెలలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఉన్నారో, అంతేకాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ఆశిస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1000 ఓట్లు దాటిన తర్వాత ఎవరైతే ప్రభావితం చేసేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి సమాచారం, వాళ్ళ సమాచారమే కాకుండా వాళ్ళకి సంబంధించి వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి వాళ్ళకి ఎలాంటి వివాదాలు ఉన్నాయి, వాళ్ళకి పర్సనల్గా ఎటువంటి కేసులు సంబంధించిన వివాదాలు ఉన్నాయా, లేదా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా
తెలుగుదేశం పార్టీకి పంపించడం అన్నది వాస్తవానికి ఇప్పుడు ఈ చెప్తున్నట్టు మీ చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్కి సంబంధించిన సమాచారం ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఏ విధంగా కూడా ఉపయోగపడేటువంటి సమాచారం కాదు. కేవలం అది ఒక తెలుగుదేశం పార్టీకి టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబుకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు సంబంధించి కానీ ప్రజా భద్రతకు సంబంధించి కానీ ప్రభుత్వ భద్రతకు సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి సంబంధం లేనటువంటి సమాచారం అలాంటి సమాచారాన్ని సేకరించే పనులు చేయడం అనేది ఎందుకంటే రాజకీయంగా ఇంటెలిజెన్స్ అనేది టీడీపీ ఇంటెలిజెన్స్ గా మారిపోయిందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఎందుకంటే మన కొద్ది రోజుల కిందట తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంబంధం లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం సేవలు అందించినటువంటి పరిస్థితి, పట్టుబడినటువంటి పరిస్థితి, స్వయంగా ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొద్ది రోజుల కిందట ఐటీ గ్రిడ్ కేసు బయటకు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు అక్కడ ప్రత్యక్షమైన పరిస్థితి. ఇలాంటి ఆరోపణలన్నీ ఇప్పుడు మరింత మీ దగ్గర ఉండే డాక్యుమెంట్ తో మరింత నిర్దిష్టంగా ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇంటెలిజెన్స్ గా మారిపోయిందని చెప్పొచ్చు. అమర్ గారు, సతీష్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఎందుకు ఉంటుందంటే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించి కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించి కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులు కానీ లేకపోతే పొలిటికల్గా నష్టం చేసే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇంటెలిజెన్స్ పనిచేయాలి. అంతేకాకుండా ప్రభుత్వం ఒక ప్రజలు ఎన్నుకున్న రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఎవరికైనా ప్రభుత్వ పదవులు ఇవ్వదలుచుకున్నప్పుడు ఆ ప్రభుత్వ పదవిలోకి రాబోతున్న వ్యక్తి యొక్క గుణగణాలు, మంచి చెడ్డలు, అంటే ఇంగ్లీష్లో యాంటిసిడెంట్స్ అంటాం, ఆ యాంటిసిడెంట్స్ తెలుసుకొని ప్రభుత్వానికి అయ్యా ఇతనికి పదవి ఇవ్వచ్చు లేదా అయ్యా ఇతనికి పదవి ఇవ్వకూడదు, ఇది మంచిది కాదు, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుంది అని చెప్పే పని వరకు మాత్రమే ఇంటెలిజెన్స్ విభాగం చేయాలి. నిన్న మనం బుద్ధ వెంకన్న అనే తెలుగుదేశం నాయకుడు మాట్లాడిన చూసినాం. మనం తెలుగు యువత అధ్యక్ష పదవి ఒకరికి ఇవ్వడానికి కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు అడిషనల్ డీజీఓ ఆయన ఇంటెలిజెన్స్ ఆయన దగ్గరికి పోయి ఆయనకు చెప్పుకున్నట్టుగా విన్నాం. అంటే పూర్తిగా రాజకీయపరమైన పనులే చేస్తున్నది ఇంటెలిజెన్స్ విభాగం. ప్రజల డబ్బు జీతాలు తీసుకొని తాను చేయాల్సిన పని మానేసి ఎందుకంటున్నా అంటే కిడార్ సర్వేశ్వరరావు చనిపోయినాడు, నక్సలైట్లు చంపేసినారు. అక్కడ ఆ పరిస్థితిని గురించి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం చెప్పినట్టుగా లేదు చంద్రబాబు నాయుడు గారికి. తునిలో రైలు తగలబడుతుంది, అక్కడ ఉద్రిక్తంగా ఉందనే విషయం కూడా ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా లేదు. సో వీటన్నిటిని ఎట్లా చూస్తాం? ఎస్, ఎగ్జాక్ట్లీ అమర్ గారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అనేవి చాలా కీలకమైనవి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా, ప్రజా భద్రతకు సంబంధించి ప్రతి అంశంలో కూడా ఇంటెలిజెన్స్ ఘోరమైన వైఫల్యం చెందింది. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్లో సక్సెస్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ దేవినేని అవినాష్కి పదవి ఇప్పించడానికి ఎలా అయితే బుద్ధ వెంకన్న తీసుకెళ్లి ఏబి వెంకటేశ్వరరావు పరిచయం చేసి ఆ తర్వాత 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడి పదవి ఇప్పించవచ్చు. కానీ మనం చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే తుని రైలు ఘటన జరిగింది, అక్కడ ఎంతమంది జనం వస్తారని ఒక అంచనాను కూడా ఇంటెలిజెన్స్ వేయలేకపోయింది. అక్కడ కూడా ఘోరమైన వైఫల్యం చెందింది. ఆ తర్వాత జరిగినటువంటి విధ్వంస ఘటన మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కిడారి సర్వేశ్వరరావు సాక్షాత్తు ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వ విప్గా ఉన్నారు. మావోయిస్ట్ ప్రభావితం పార్టీలో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నడి రోడ్డు మీద కాల్చి చంపేయబడ్డారు. మరొక మాజీ ఎమ్మెల్యే కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపేయబడ్డారు. దానికి సంబంధించి కూడా ఎలాంటి అదనపు భద్రత కూడా కల్పించలేకపోయిందంటే అసలు ఇంటెలిజెన్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న అంశం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంతేకాకుండా విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిని ఎంత భద్రతగా కాపాడాలో ప్రతిపక్ష నేతలు కూడా అదే భద్రత కల్పించాల్సి కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. దాని సమాచారం ఇవ్వలేకపోయింది. నిన్నగాక మొన్న వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం కూడా. సో అసలు ఒరిజినల్ డ్యూటీని వదిలి టీడీపీ పార్టీ డ్యూటీకే పరిమితమైందన్న ఆరోపణలు ఇప్పుడు మరింత బలం చేకూర్చేలాగా ఉంది. అమర్ గారు, రైట్ సతీష్, ఇప్పుడు ఒకటేమిటంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ఈజ్ అ క్యాబినెట్ ర్యాంక్ మ్యాన్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. ముఖ్యమంత్రికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడికి అంత ఇంపార్టెన్స్ ఉండాలి. కానీ ఆ విషయం మన ఇంటెలిజెన్స్ అధిపతులు మర్చిపోయినట్టు. ఒకసారి మళ్ళీ ఇస్మాయిల్తో మాట్లాడతాను నేను. ఇస్మాయిల్, ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇవి వరుసగా ఈ వైఫల్యాలు ఇంటెలిజెన్స్ విభాగం అనేది తాను చేయాల్సిన పని చేయకుండా తాను చేయకూడని రాజకీయ పార్టీకి ఇప్పుడు నిజానికి ఇవన్నీ కూడా ఏమిటి, అవతల ప్రతిపక్షంలో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వాళ్ళని మన దగ్గర తెచ్చుకుందాం అనే పని ఎవరు చేయాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు
కింది లెవెల్ నాయకులు ఆ జిల్లాలో ఉన్న నాయకులు చేయాలి. వాళ్ళు ఎవరు పని చేస్తున్నట్టున్నారు, వాళ్ళందరి పని కూడా ఏబి వెంకటేశ్వరరావు చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇంకోటి విన్నాం మనం, 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని, 3 లోక్సభ సభ్యుల్ని కూడా తెలుగుదేశం పార్టీ కొన్న ఉదంతాల్లో కూడా ఇంటెలిజెన్స్ విభాగం యొక్క రోల్ ఉన్నది, ఏబి వెంకటేశ్వరరావు గారి రోల్ ఉన్నది అనే ఒక విమర్శ వచ్చింది. ఏమంటారు దానికి? డెఫినెట్గా ఈ రిపోర్ట్స్ చూస్తే మనకు చాలా అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర రైట్ హ్యాండ్గా ఉండేటువంటి మనిషికి సంబంధించి వాళ్ళ కుటుంబంలో కొంత స్థల వివాదం ఉంది అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు. సో ఎటువంటి అంశాలు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఎక్కడైనా వీళ్ళను ట్యాప్ చేయడానికి, వీళ్ళను అవతల వైపు తీసుకురావడానికి, వీళ్ళలో విభేదాలను సృష్టించడానికి అవకాశం ఉందా అనేటువంటి డైరెక్ట్ పాయింట్స్ను ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక కాన్స్టిట్యున్సీలో 3 అభ్యర్థులు ఎమ్మెల్యే కోసం పోటీ పడుతున్నారు, ఎమ్మెల్యే సీట్ కోసం అక్కడ పోటీ పడుతున్నారు. సో వాళ్ళలో ఎవరికి సీట్ వస్తే మిగిలిన ఇద్దరిలో ఎవరు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంటుంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో డైరెక్ట్గా అపోజిషన్ పార్టీకి సంబంధించి ఎక్కడైనా లూప్ హోల్స్ కనిపెడితే వాటిని కంప్లీట్గా ఒక ప్రొఫార్మాలో రిపోర్ట్ చేయడం, దాన్ని ఎవరైతే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఉన్నారో ఆయన దగ్గరికి పంపించడం, ఆ తర్వాత అది డైరెక్ట్గా ఎవరైతే టీడీపీకి సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర చేయడం. దీని ద్వారా గతంలో ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో చాలామంది ఇంతకుముందు గత 2 రోజులుగా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తున్నాం. ఎస్వి మోహన్ రెడ్డి కావచ్చు, బుట్టా రేణుక కావచ్చు, అదేవిధంగా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన రోజులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు డైరెక్ట్గా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సంప్రదించారు, కొంతమందిని బెదిరించి, కొంతమంది డబ్బులు ఆశ చూపి ఈ విధంగా వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టమైంది. ఈవెన్ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ ఏ క్యాండిడేట్ గెలుస్తారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు ఆదిలాబాద్లో సర్వే చేస్తున్నారు, అదేవిధంగా జగిత్యాలలో, ధర్మపురిలో, కరీంనగర్ జిల్లా ధర్మపురిలో సర్వే చేశారు. అక్కడ ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు గెలుస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరికి ఇంతమంది ఓటేసేటువంటి ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ తెలంగాణలో పోటీ చేసిందో అక్కడ కూడా పనిచేసినటువంటి సందర్భాలను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూసాం. సో డైరెక్ట్గా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారాలు ఒక పొలిటికల్ పార్టీకి చేరవేయడం అనేటువంటి ఒక పెద్ద తప్పు జరిగింది. డెమోక్రసీలో ఏదైతే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా నిష్పాక్షికంగా ఉండాలి. ఇంటెలిజెన్స్ అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించి ఒక విధంగా ప్రభుత్వానికి కళ్ళ లాంటిది. అది ఎక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే నక్సలైట్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉన్నాయి, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తే ఎక్కడైనా ఉగ్రవాదకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉన్నాయా, ఎక్కడైనా ప్రజలకు సంబంధించినటువంటి ఆగ్రహం ఉందా, ఏదన్నా ఇటువంటి చూడాలి. కానీ వీటన్నింటినీ పక్కకు వదిలేసి ఒక పొలిటికల్ పార్టీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఉరవకొండ కావచ్చు, లేకుంటే రాప్తాడు, ఇటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి సీట్ ఇస్తే అక్కడ ప్రజలకు ఎటువంటి నష్టం, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. వైఎస్ఆర్సీపీ ఫలానా వ్యక్తికి టికెట్ ఇస్తే ప్రజలు అతను ఓకే అనుకుంటే అతను ఓటేస్తారు, లేకుంటే అతనికి ఓటేయరు. దీనిని అక్కడ ఎవరికి సీట్ ఇస్తే ఎవరు గెలుస్తారు, దానికి సంబంధించినటువంటి ఎవరు బయటికి వస్తే అక్కడ వైఎస్ఆర్సీపీకి నష్టం చేసేటువంటి అవకాశం ఉంది, ఏ సామాజిక వర్గం వ్యక్తికి ఇక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ రిపోర్ట్ ఒక పార్టీని ఒక విధంగా ఇంటర్నల్గా ధ్వంసం చేసేందుకు కావాల్సినటువంటి మొత్తం సమాచారాన్ని తీసుకొచ్చి ఇంకొక పార్టీకి అందజేయడం అనేటువంటిది ఇది నిజంగానే పూర్తిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఒక పార్టీకి దాసోహం అనిపించింది అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పూర్తిగా ఇదే పని మీద ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటివి, ప్రజలకు నిజంగానే కరప్షన్ ఏ లెవెల్లో ఉంది, ఇవన్నీ ఎక్కడ చేయగలుగుతారు. ఇంటెలిజెన్స్ అనేటువంటిది గవర్నమెంట్లో ఉన్నటువంటి కరప్షన్ కూడా వాళ్ళు చూడాల్సినటువంటి అంశం ఉంది. బట్ ఎక్కడ కూడా వాటిని చూసినట్టు కనిపించట్లేదు. బట్ పూర్తిగా ఒక వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీలో ఎవరికి టికెట్లు ఇస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరిని బయటికి తీసుకొస్తే ఆ పార్టీ వీక్ అవుతుంది, ఇటువంటి అంశాలతో క్రోడీకరించి రిపోర్ట్స్ ప్రతి 10 రోజులకు, 15 రోజులకు, నెల రోజులకు రిపోర్ట్స్ ఇచ్చేదానికి పూర్తిగా ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటువంటిది. చెప్పండి. ఓకే ఇస్మాయిల్, ఒకసారి నేను మళ్ళీ సతీష్ దగ్గరికి వెళ్తాను, మనకు సమయం కూడా తక్కువ. సతీష్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను వింటున్నది లేదా మనం చర్చిస్తున్నది చాలా రోజులుగా విమర్శలు కూడా వస్తున్నాయి ఇతర ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నుంచి. అసలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పి అమరావతిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినారు. ఇబ్బడి ముబ్బడిగా ఇంటెలిజెన్స్ శాఖలోకి సిబ్బందిని, అధికారుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, బదిలీలు చేసుకుంటున్నారని విన్నాం. అది నిజమేనా? ఖచ్చితంగా చాలా వరకు ఇంటెలిజెన్స్ సంబంధించి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏబి వెంకటేశ్వరరావు ఎంపిక చేసుకొని తన అనుగుణంగా పనిచేసేటట్టు, తన లైన్లో పనిచేసేటట్టు వాళ్ళందరినీ నియమించుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా అనేక రకాలైన సర్వీసెస్ అందించేటువంటి విభాగాలకి ఇంటర్లింక్గా ఉన్నాయి. మనం చూడవచ్చు, ఇటీవల కాలంలో కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసిన తర్వాత
సమాచారాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అందుకనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమాచారాల కోసం రియల్ టైం గవర్నెన్స్ కానీ 1100 కానీ ప్రజా సాధికార సర్వే కానీ ఇవి ప్రజల్ని ప్రభావితం చేసేందుకు వీటిని వినియోగించుకుంటా ఉన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని దీన్ని వాడుకుంటా ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఇంటెలిజెన్స్ సంబంధించి డిఎస్పి స్థాయిలో కీలకమైనటువంటి పోస్టింగుల్లో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు తనకు అనుకూలమైనటువంటి అధికారులు అవసరమైతే లాండ్ ఆర్డర్ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళలో ఎక్కువ మంది కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కీలకమైన అధికారిని ఇటీవల అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిఎస్పీ స్థాయి అధికారుల్ని కీలకమైనటువంటి పోస్టింగుల్లో దాదాపుగా 37 మందిని పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటి పర్యవసానంగానే ఇప్పుడు మనం చూడవచ్చు ఈ నివేదిక అన్నది. ఇటువంటి నివేదిక బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ఇంటెలిజెన్స్లో కూడా ఒక పార్టీ కోసం పనిచేసేలాగా ఇలాంటి నివేదికలు తయారు చేసి ఉండకపోవచ్చు. అమర్ గారు, ఖచ్చితంగా ఒక పార్టీ కోసం ఇందులో ఎక్కడ కూడా ప్రజలను రక్షించేందుకు కానీ ప్రజల భద్రతకు సంబంధించి కానీ ప్రభుత్వ భద్రతకు సంబంధించి కానీ ఎలాంటి సమాచారం లేదు. కేవలం ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఆ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత వివాదాలను సైతం ఇంటెలిజెన్స్ సేకరించిందంటేనే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం హెల్ప్ చేయడం కోసం పనిచేస్తున్న అంశం చాలా స్పష్టంగా ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతుందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్మాయిల్ ఇవాళ లైవ్లోకి వచ్చి నాతో మాట్లాడినందుకు. ఏదేమైనా ప్రజల వైపు ఉండి ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకొని పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాజకీయ పక్షానికి, అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి ఊడిగం చేయడం, అది ఉన్నతాధికారి ఇట్లాంటి వ్యవహారాలు చేయడం అనేది చాలా విమర్శలకు దారితీస్తూ ఉన్నది. ఇదంతా వివాదమైంది. నిజానికి మనం గంటన్నరగా చర్చిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ అధికారిని బదిలీ చేయమని చెప్పి ఎన్నికల సంఘం అడిగితే, హెడ్ క్వార్టర్స్కి అప్పగించమని అడిగితే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడున్నారు, ఆయన వదిలిపెట్టామని చెప్పి. ఎందుకు వదిలిపెట్టామంటున్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. సాక్షి అప్డేట్స్ కొనసాగుతాయి. 9 o'clock బులెటిన్ చూద్దాం. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.